అనకాపల్లిలో నెలకొల్పనున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వివాదంపై ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వివరించే క్రమంలో భాగంగా ఏదో చలోక్తిగా విసిరినటువంటి ఒక మాటను పట్టుకొని పెమ్మసాని చంద్రశేఖర్ చాలా దురుసైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది కూడా సాక్షాత్తు ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటతో చంపేస్తాను అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పూర్ణశైల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పట్టుకొని ఒక్క మాటతో చంపేస్తాం అంటూ చెప్తూనే, కానీ మా సంస్కారం అది కాదు అంటూ ఒక వార్నింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఇచ్చిన పరిస్థితి ఎలా చూడాలి? సార్, నేనైతే ఒక్క మాటే చెప్పదలిచాను సార్. ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడేటటువంటి కుసంస్కార్లు టీడీపీలో కూటమి అని కూడా అనకూడదు సార్, పర్టిక్యులర్లీ ఇన్ టీడీపీ ఎక్కువైపోయారు బాగా. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని దాచుకునేటటువంటి క్రమంలో ఏదో ఒక డైవర్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఒక నీచమైనటువంటి మాట మాట్లాడితే దాని గురించి మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మరి ఎవరైనా సరే వాళ్ళ నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఏ పార్టీలో ఉండదు. అందులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడూ కూడా తొందరపడి మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే కాదు. చాలా తక్కువ సందర్భాలు, చాలా వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేనంత తక్కువ సందర్భాలు ఉంటాయి ఆయన ఆయన ఎప్పుడైనా మాట్లాడటం అంటూ జరిగితే. అసలు ఈ కూటమి, అందులోనూ పర్టికులర్లీ టీడీపీ వాళ్ళని తీసుకుంటే లిటరల్లీ ఈ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఈ మధ్య కొంచెం అతివాగుడు బాగా ఎక్కువైంది సార్. ఈ ఎంపీ అన్న అహంకారము తెలియడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి పెట్టో అర్థం కావట్లేదు మాకు. మరి చంద్రబాబు నాయుడు గారి పెట్స్కి అయితేనే కొంచెం ఆ మాత్రం కొద్దిగా అహంకారంతో కూడినటువంటి మాటలు బాగా వస్తాయి అనేది బయట నానుడి సార్, నేనంటం కాదు, బయట నానుడి బాగా. ఎందుకంటే ఏ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా కొంత సంస్కారంగా మాట్లాడటానికి ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎంత దారుణంగా టార్గెట్ చేసి మాట్లాడతారు అంటే నిజంగా వీళ్ళ. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవమే చెప్పారు, అవాస్తవాలు ఏం చెప్పలేదు. 2022లోనే దావోస్కి వెళ్ళినప్పుడే అప్పుడు ఆ కంపెనీకి రావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా చర్చించటం కానీ, కొంతమేర అడుగులు వేయటం కానీ మా టైంలో జరిగింది. వీ హ్యావ్ ఏ ప్రూఫ్స్ కదా. మేమేమి మీకులాగా ఏఐ వీడియోలు జనరేట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన కర్మ మాకు పట్టలేదు కదా. దేనికైనా మా దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలని మేము ప్రజలకి చూపించుకుంటున్నాం. మీలాగా కాపీ పేస్ట్ వ్యవహారాలు, మీలాగా క్రెడిట్ చోరీ వ్యవహారాలు మేము చెయ్యట్లేదు కదా. దమ్ముంటే, ఎందుకంటే ఇదే పెమ్మసాని గతంలో భూ సర్వేకి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఎంత మేర సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్ని లక్షల మందికి కంప్లీట్ చేయటం అంటూ జరిగింది అనేది ఏ ఫిగర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అవే ఫిగర్లు చెప్పి మేం పూర్తి చేశామని చెప్పినటువంటి వ్యక్తిన ఆనాడు అదే భూ సర్వే తప్పు, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోతాడు, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోబోతున్నాడు, ఇదంతా మాయా మర్మం అని చెప్పని డప్పు కొట్టినటువంటి ఈయన గారి బాసు గారు చంద్రబాబు నాయుడు గారు మరి నోటుకొచ్చినట్టు ఆ టైంలో మాట్లాడి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదేంటి?
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక ఫోటో అంటున్నారు. నేను 14 టు 19 కావచ్చు, ఇప్పుడు కావచ్చు చెప్తున్నా. మీరు మరి ఏ కార్యక్రమానికైనా మరి ఉమ్. చంద్రబాబు నాయుడు గారి ఇదిని ఎందుకని? ఇట్స్ ఎ ప్రోటోకాల్. యా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన టైంలో జరిగినటువంటి ఒక మంచి సంస్కరణని ఆయన నా తరంలో జరిగింది అని చెప్పుకోవటానికి ఇది చేశారు. మరి మీ టైంలో ఇప్పటి వరకు చూసుకుంటే కుట్టు మిషన్లు వదల్లా, అవును. ఏ బిల్డింగులు వదల్లా పసుపు రంగులు. ఆఖరికి రోడ్డు మీద మనకి సర్కిల్స్ కనపడతాయి చూడండి సార్, ఆ సర్కిల్స్ వదిలిపెట్టలేదు, వాటర్ ట్యాంకులు వదిలిపెట్టలేదు, ఏదైనా పసుపు రంగు పూసిచ్చేవాళ్ళు. అవును. వీళ్ళు మనకి మళ్ళీ చెప్తా ఉన్నారు నీతి సూత్రాలు. కానీ ఎంత ధైర్యం ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ ఆయన ఎంపీ హోదాలో ఉంటే, ఈ మధ్య మిస్టర్ బోషడీకే ఒక అతను మనకున్నాడు చూడండి సార్, యా. మిస్టర్ బోషడీకే. ఉమ్. మిస్టర్ బోషడీకే అని ఎందుకు అంటున్నానంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆ మాట మాట్లాడేటటువంటి వ్యక్తిని అంతకు మించి గౌరవించాల్సినటువంటి పరిస్థితి అయితే మాకైతే లేదు సార్. ఓకే. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, మొదటిసారి 67 మందితో ప్రతిపక్ష నేత, రెండవసారి ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది 151 మందిని ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడే. కానీ ఆ మార్కుని పదింతలు చేసుకుని ఆయనంటే ఏంటో ఆయన నిరూపించుకుని ప్రజల ఆశీస్సులతో తనకంటూ ఒక ముద్ర వేయించుకుని ప్రజారక్షకుడు, ప్రజా సంరక్షకుడు, ప్రజల కోసం పుట్టినవాడు, ప్రజల కోసం అడుగేసేవాడు అని ఆశీర్వచనాలు ప్రజల నుంచి తీసుకుని చరిత్ర సృష్టించి ప్రభుత్వం స్థాపించినటువంటి వ్యక్తి. నువ్వెంత, నీ బతుకెంత? ఏ రకంగా మొన్న ఆ పట్టాభి అనేవాడు గానుగేదిలాగా మరి మాట్లాడాడో మనం అందరం చూసాం సార్. అతని స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడితే, మేమే రకంగా మాట్లాడే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడాలి, ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడాలి. ఇప్పుడు అని అనిపించుకో అత్తగారా అనే సామెత ఒకటి ఉంటుంది సార్. అవును. వీళ్ళు చేసే పనులకి కవర్ చేసుకునేటటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సార్, మీరు ఏదైనా తీసుకోండి, ఆయన ప్రెస్ మీటే తీసుకోండి, లేకపోతే ఆయన ఏదన్నా పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమమే తీసుకోండి, కొండను తవ్వేసి ఎలకని పట్టినట్టుగా ఆయన నుంచున్నాడా, కూర్చున్నాడా, లేకపోతే ప్రదక్షిణం చేశాడా, చెయ్యలేదా, లేకపోతే తుమ్మాడా, దగ్గాడా, ఇవి ఆ సిగ్గులేని పచ్చ మీడియా తీసుకునేటటువంటి పాయింట్లు వాళ్ళు ప్రజల్లోకి తీసుకొచ్చేటట్టు, వాటి వల్ల ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం ఉందా? 99 పైసలకి ఎకరాలు మీరు ఇచ్చేస్తామన్నా కూడా మాకొద్దు మహాప్రభో అని కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. మొన్న ఇదే కంపెనీకి మరి ఒక్క జూమ్ కాల్ తో నా తమ్ముడు లాంటి లోకేష్ గారు ఈ ఒక్క జూమ్ కాల్ ½ తో అసలు అసలు వచ్చేసిందంట. మరి ఈ లెక్కలో మరి ఇప్పటికి 2 సార్లు దావోస్ వెళ్ళొచ్చారు. మరి ఎందుకు వెళ్ళటం? జూమ్ మీటింగ్లే కండక్ట్ చేసుకోవచ్చు కదా. అయినా ఇండస్ట్రీస్ మినిస్టర్ కి ఉండాల్సినటువంటి బాధ్యత లోకేష్కి ఎలా దక్కుతోంది నాకు అర్థం కాల. అందుకే కదా ఆయన్ని సకల శాఖ విధ్వంస మంత్రి అనేది. అందుకే కదా ఎన్డీటీవీ ఛానల్లో ఆ ఆర్నబ్ విమాన ఇష్యూ వచ్చినప్పుడు అసలు పరిశూ చేయడానికి అసలు హూ ఈజ్ లోకేష్ అని అడిగాడు. అయినా కూడా వీళ్ళకి సిగ్గు శరం ఏమీ ఉండదు సార్. మరి అక్కడ అసలు సంబంధం లేనటువంటి లోకేష్ గారికి ఏం పనో, మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమైపోయాడో, మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ మాట్లాడవలసినటువంటి మాటలు అనిత గారు ప్రసంగం తీసుకొని హోమ్ మినిస్టర్ ఆమెకేం సంబంధమో అక్కడ. అసలు నాకైతే మాత్రం ఈ కూటమికి సంబంధించి అనేది పక్కన పెడితే ఈ టీడీపీలోనే అసలు ఏం జరుగుతోంది? మంత్రులంతా కూడా వెరైటీగా వాళ్ళ శాఖ తప్ప అన్ని శాఖల్లోనూ వేళ్లు పెడతారు, అన్ని శాఖల్లోనూ మేమే ప్రావీణ్యులం అని చెప్పుకుంటా ఉంటారు. రీసెంట్లీ మరి ఎంపీ డ్రగ్గిస్ట్ గా పాపం పేరుబడి మరి ఆయన మహేష్ యాదవ్ గారి గుట్టు రట్టయితే దాని గురించి పాపం ఏమీ మాట్లాడలేక ఉగాది ఉత్సవాలు పూర్తయి 2-3 రోజులు గడిచేంత వరకు, నిన్న ఈ మిట్టల్ సభ వచ్చేంత వరకు కూడా పాపం మరి దాక్కున్నారు అనిత గారు. అవును. అలాంటి వాళ్ళే మరి ఈ తోటి ఎంపీ
పెమ్మసాని గారు కూడా సార్ నిజంగా వేరే రకంగా మాట్లాడకూడదు, ఒళ్ళు బలిస్తే ఏదో అయిందని చెప్పని నిజంగా చెప్తా ఉన్నాను సార్. ఈరోజు చాలా ఉమ్. ధైర్యంగా చెప్తా ఉన్నా. ఎంత సార్ మనకి ఎంత అధికారం ఉన్నా, ఇవి ఆ ఎంత వ్యాఖ్యలు ఒకసారి ఇదున్నా ఆ వ్యాఖ్యలు ఒకసారి వినాలి కూడా సార్, వినాలి కూడా. కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక మాటతో నేను చంపేయగలను. కానీ నాకు సంస్కారం ఉంటుంది కాబట్టి ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలం. ఆ, ఏం చంపుతారట సార్ వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ పార్టీని భూస్థాపితం చేసి గోతిలో పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 29 ఎప్పుడొస్తుందా అని రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రజలు. అవును. ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అంటానికి ఇతనే కాదు సార్. అంతకుముందు మీరు ఆయన ఎవరు, గోరంట్ల సుబ్బయ్య చౌదరా, ఆయనేగా సార్? గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి, ఆయన రాజమండ్రి పేరు కూడా రూరల్ గుర్తు రావట్లేదు సార్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని రూరల్ గుర్తు ఎమ్మెల్యే. పెట్టుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. వయసుకు తగ్గట్టుగా ఆ రోజున నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది, నీ తల తీసేస్తే ఏమవుతుందని అడిగినటువంటి వ్యక్తి. సీనియర్స్ చూసే వీళ్ళు నేర్చుకుంటారు సార్. అంతే కదా. యథా రాజా తథా ప్రజ, అంతే కదా. Yeah. అంతే. చంద్రబాబు నాయుడు గారికి సంస్కారంతో కూడినటువంటి మాట తీరు వస్తే వీళ్ళందరికీ సంస్కారంతో కూడినటువంటి మాట తీరు వస్తుంది సార్. ఆయనే అడ్డదిడ్డాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కింద ఉన్న సీనియర్లు అడ్డదిడ్డాలుగానే మాట్లాడుతూ ఉంటారు. అసలు బాడీ షేమింగ్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టా పడితే అట్లా మాట్లాడేటటువంటి ఇదిలో అందవేసిన చేయిగా ఉండేటటువంటి టీడీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున మరి నీతి వాక్యాలు చెప్తా ఉంటే చాలా నవ్వు వస్తా ఉంది. ఏది ఏమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి బాధ్యత ఒక ఎంపీగా ఆయనకుంది. మళ్ళీ సంస్కారం అడ్డం పడిందంట. ముందు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, తోటి ఎంపీ వల్ల పార్టీకి ఎంత అప్రదిష్ట వచ్చింది, అలాగే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ రకంగా ఒక్కొక్కడి రాసలీలలు బయటపడుతూ పార్టీ ప్రతిష్టలు ఎట్టా దిగజారిపోతున్నాయి. అదే అడగబోతున్నా. వాస్తవానికి ఈ రాసలీలల వ్యవహారం గతంలో కోనేటి ఆదిమూలం వ్యవహారం చూసాము, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం చూసాము, ఆ తర్వాత అటు శ్రీకాకుళం తిరిగి ఒక అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఇలా వరుస పెట్టి టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేల రాసలీలల భాగవతాలు, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ భాగవతం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు, తమ్మినపట్నం కోదండ రామస్వామి చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ యాదవుడు దువ్వూరి వినయ్ రెడ్డి, తూర్పు కనుమూరుకు చెందిన బొబ్బాయి శివకుమార్లు ఒక మహిళతో ఒక గెస్ట్ హౌస్లో ఏ విధంగా డ్యాన్సులు వేశారో ఆ వీడియో నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది. అసలు ఏం పరిస్థితి ఏంటి, ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన? రాష్ట్రానికి ఏం దరిద్రం పట్టింది సార్ ఈ టర్మ్ మాత్రం. నిజంగా ఇలాంటి దరిద్రుల్ని నాయకులుగా చేసుకున్నందుకు ప్రజలు ఎంతో బాధపడతా ఉన్నారు సార్. నిజంగా నేను చంద్రబాబు నాయుడికైతే ఈ సందర్భంగా ఈ పెమ్మసానికి కానీ వాళ్ళ ఇంకెవరికైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం పెమ్మసాని గారికి మరి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. టైం విల్ కమ్ సార్. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళకి మా ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందో కూడా భగవంతుడు డిజైన్ చేసే ఉంచాడు. ఖచ్చితంగా కూడా అంటారు కదా సార్, క్రొకోడైల్ ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పని. కంగారు ఏం పడం సార్. ఎన్నెన్ని మాటలు మా నాయకులను అంటున్నారు. ఆ ఏ పాపం తెలియని ఎవ్వరి గురించి ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి భారతమ్మని ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎంత నీచ రాజకీయాలకి ఒడిగడుతున్నారో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం సార్. అసలు వీళ్ళు సిగ్గు లేకుండా ఈ రాసలీలల వ్యవహారాలు మనం చూసుకుంటే సార్, రాష్ట్రానికి నిజంగా ఎలాంటి గతి పట్టిందా అని ప్రజలతో పాటు మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం సార్. ఎందుకంటే అసలు కూటమి వచ్చిన నాటి నుంచి వీళ్ళకి అధికారం ఉంది కదా అన్న మదంతో ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారిని టార్గెట్ చేస్తూ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఎక్కడా కూడా ఆయన మాట కూడా వినపడకూడదు ఆయన్ని. ఎందుకంటే స్టార్టింగే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తి, అతన్ని భూస్థాపితం చేస్తాను అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి తల్లో జేజమ్మ తరం కూడా కాదు ఆయన్ని భూస్థాపితం చేయడం అంటే.
నిన్ను నీ పార్టీని ఏ రకంగా తుంగలోకి తొక్కాడో 2019లో 2029లో అంతకంటే గొప్పగా చూపిస్తాడు. ఈసారి భగవంతుడితోనే పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని చెప్పని. ఖచ్చితంగా ఆయన్ని దిగజార్చాలని, ఆయన ప్రతిష్ట దిగజార్చాలని వాళ్ళ చెల్లెలతోనే గేమ్‌లు ఆడుతా ఉన్నావు. ఆమె అంతకంటే చాలా గొప్పగా గేమ్ ఆడుతా ఉంది. అన్నీ Yeah. భగవంతుడు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారితో, ఎందుకంటే కలియుగ దైవంగా హిందువులందరూ కూడా ఎంతో ప్రాశస్త్యంతో, ఎంతో నమ్మకంతో చాలా మందికి ఇలవేల్పుగా ఉండేటటువంటి పరిస్థితిని ఏ రకంగా దిగజార్చి ఆ దరిద్రపు కంపునోళ్లతో ఎప్పుడైతే కల్తీ అనే మాట లడ్డూ ప్రసాదాన్ని మాట్లాడారో, ఈయనకీయనే లోకేషే, ఆ హోమ్ మినిస్టరే, డీసీఎంఏ. ఎప్పుడైతే ఘంటాపథంగా అందరూ నొక్కి వక్కానిచ్చారో భగవంతుడికి మాత్రం తీవ్ర లెవెల్లో కోపం తీసుకొచ్చారు సార్. అందుకే వీళ్ళ బతుకులు ఒక్కొక్కటి రోడ్ల మీదకేస్తున్నాడు దేవుడు. అది వీళ్ళు తెలుసుకోగలిగితే చాలా మటుకు మంచి సార్. ఇప్పుడు కూడా చూడండి సార్, అసలు మొన్న బిఆర్ నాయుడు వీళ్ళకేం పొయ్యకలాలు దాపరిచ్చినాయో, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని, అసలు మొన్న బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఈ రోజు చూస్తే కోదండరామస్వామి శ్రీరామనవమి పూట ఇంత అప్రాచ్యపు మాటలు, ఇంత అప్రాచ్యపు లీలల గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం సార్. ఆంధ్ర రాష్ట్రంలో మేము సనాతనీలం అంటూ, మేము హిందూ ధర్మ పరిరక్షకులం అంటూ, మరి ఆ స్థానాల్లో ఉండేటటువంటి ఇట్లాంటి ఈ వ్యక్తులను ఏమనాలి సార్? ఈ వ్యక్తులను ఏమనాలి? ఎలాంటి చిత్తకార్తె కుక్కలకి చైర్మన్ల పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఎలాంటి వ్యక్తులకు ఇచ్చారు? కొంతమందిని చూస్తే రాసలీలలు, కొంతమందిని చూస్తే డ్రగ్స్, కొంతమందిని చూస్తే మద్యం, కొంతమందిని చూస్తే గోమాంసం. ఈ రకంగా అసలు ఎవరు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు? మళ్ళీ తెల్లారు లేస్తే ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు, క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. పరధర్మాల్ని ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి కుసంస్కారం అలవాటు చేసేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు సార్. ఎప్పుడు కూడా నేను 4 గోడల మధ్య ప్రేయరే చేసుకుంటాను, నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతాను, బయటికి వచ్చానంటే నేను ఒక హిందూని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని ఆయన ఓపెన్ గా తను చెప్తున్నాడు. తనేది దాచుకోవడం లేదు, అలాగే గౌరవిస్తున్నాడు, గౌరవించాడు కూడా. తన టైంలో ఎంతో గొప్పగా హైందవ ధర్మాన్ని గౌరవించాడు. ఇది ఎవరు కాదు అనలేనటువంటి నగ్న సత్యం. చంద్రబాబు నాయుడు మరి ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినన్ని గుళ్ళు కట్టగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకి అలాగే పురోహితులకి చేసినటువంటి మంచి ఇతను చెయ్యగలిగాడా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిధిని నిలబెట్టడంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి పై చేయిని ఇతను తీసుకోగలిగాడా? ఏం చేశాడు ఇతను? మరి ఇతను కూడా మరి మొన్నటికి మొన్న మీరు చూశారు, మరి వెళ్ళి మరి అందరినీ మాట్లాడతాడు. మరి ఈయన చర్చిలోకి వెళ్ళి బైబిల్ వాక్యం తీసుకుని చదివేస్తాడు, అక్కడికి వెళ్ళేమో ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళేమో నమాజ్ చేసేస్తాడు. మరి ఈయన్నేమనాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఒక మొత్తముద్రేస్తే ఈయన్నేమనాలి? నీకు ప్రజలంతా ఒకటి, నేను ప్రజల్లో ఒకడిని, మీ అందరి ఓట్లేయబట్టే నేను గెలిచాను అన్న కన్సర్న్తోనే కదా నువ్వు అందరినీ గౌరవించడానికి ఇదవుతున్నావు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా హిందూ మతానికి కళంకం వస్తోంది అని ఆ దరిద్రపు నోటితో ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతావు? నువ్వు చేస్తున్న పాపానికి భగవంతుడు కన్నెర్ర చేశాడు. అందుకే నీ పార్టీ యొక్క స్థితిగతులు ఎలా రోజు రోజుకి దిగజారిపోతున్నాయో ఇప్పటికైనా గనక రియలైజేషన్ చంద్రబాబు నాయుడు తెచ్చుకోకపోతే మాత్రం నిజంగా 29కి ఈ పార్టీ ఆయన జగన్మోహన్ రెడ్డిని అంటాం కాదు సార్, మేం చెప్తా ఉన్నాం, భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది టీడీపీ. రైట్. ఇక దీనికి సంబంధించినటువంటి పరిణామములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇలా ఉంటే, మరోవైపు తాజాగా జరిగినటువంటి పరిణామం ముఖ్యంగా ఈ కాట్రగడ్డ ప్రసాద్ ప్రముఖ నిర్మాత, ఈయన ఈ మధ్యన గద్దర్ అవార్డుల సందర్భంగా ప్రముఖ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నంది అవార్డులు ఇస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రాన్ని చూసి ఆ రాష్ట్రం కూడా, రాష్ట్ర పెద్దలు కూడా కొన్ని గ్రహించాల్సి ఉంటుందని చెప్పి ఒక సినిమా రంగానికి చెందినటువంటి పెద్దగా క్యాజువల్గా తీసుకున్నటువంటి మాటలపై
కాట్రగడ్డ ప్రసాద్ నిర్మాత ఉన్నారు కదా, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఎందుకు పరామర్శించడానికి రాలేదు, ఈ పెద్ద మనిషి సోదరుడే డిప్యూటీ సీఎం కదా, ఆయనతో చెప్పి చేయించచ్చు కదా, బహిరంగ సభా వేదికగా అందరి ముందు అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అంటూ చిరంజీవిని ట్రోల్ చేసినటువంటి, చిరంజీవిపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాట్రగడ్డ ప్రసాద్ ఒక నిర్మాత. అయితే ఇక్కడ గత 2 రోజులుగా చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి టీడీపీ వర్గం, టీడీపీ సోషల్ మీడియా చిరంజీవిని టార్గెట్ చేస్తోంది, ట్రోల్ చేస్తోంది, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళ అన్నయ్యని ట్రోల్ చేస్తున్నా సరే? సార్, సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ గారికి. ఒక నటుడుగా సీనియర్, అసలు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, తర్వాత ఒక డిఫరెంట్ జోనర్ లో మెగాస్టార్ గా ఎదిగి నిజంగా స్టార్ ఆఫ్ ది సినిమా అనిపించుకున్నాడు తెలుగు సినిమా ప్రపంచానికి. అటువంటి వ్యక్తి జనరల్ గా మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ కూడా, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాబట్టి మరి సినిమాలు అనేవి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే ఒకప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ భూభాగం ఇప్పుడు రెండుగా అయ్యి 2 తెలుగు రాష్ట్రాలుగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సినిమాలు అనేవి ఇక్కడ రిలీజ్ అవుతాయి కాబట్టి మరి, ఎందుకంటే ఆయన అన్నదానిలో తప్పే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వారిని ఎలాగా వారిని ఆహ్వానించారో, ఎట్లా మాట్లాడారో, ఎట్లా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పారో, ఇక్కడ వైజాగ్లో బోల్డ్ అన్ని స్థలాలు ఉన్నాయి, మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోండి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి, మీరందరూ రండి, మీకు ఏ రకంగా మా యొక్క అండదండలు కావాలో ప్రతి ఒక్కటి కూడా సెగ్మెంట్ వైజ్గా చేసుకుంటూ వెళ్దాము అని చెప్పని ఆయన సినిమా రంగాన్ని ఎంతో సపోర్ట్ చేశారు. కరోనా టైంలో కూడా ఎంతో సపోర్ట్ చేశారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అప్పుడు అంత అభిమానాన్ని, అంత గౌరవాన్ని ఆ ముఖ్యమంత్రి ద్వారా చూసినటువంటి వ్యక్తిగా మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా తన తమ్ముడే ఉన్నప్పటికీ కూడా మరి సినీ రంగానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు గవర్నమెంట్ నుంచి దొరకడం లేదు అనే కదా సార్ క్లియర్ మనకి. అవును. ఇప్పుడు నేను ఒక నటుణ్ణి సీనియర్ని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తిగా, కళారంగంలోనే ఇంకా ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఎలాగో నీ పార్టీ నేతలకి న్యాయం చేయడల్లా, నీ క్యాడర్కి న్యాయం చేయడల్లా, ఎవ్వరు ఏమనుకున్నా ఎక్కడికి వెళ్ళినా 15 ఏళ్ళు ఉండాలి, నేను అసమర్థుణ్ణి. ఈ మధ్య ఈ వ్యాఖ్యలు విపరీతమైపోయినాయి. ఆ మిట్టలు దానిలో కూడా మీరు చూస్తే నేను సినిమా రంగ ప్రముఖుడుగా నేను మీ అభిమానిని అవుతానేమో, కానీ నేనైతే మాత్రం ఎట్లాంటి పెట్టుబడులు తేలేను. అసలు ఇలాంటి చవకబార మాటలు సార్. నేను ఒక్క మాట అయితే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా నిందించాల్సిన అవసరం లేదు. ఆయన్నే డిగ్రేడ్ చేసుకోవడంలో నెంబర్ 1 పొలిటీషియన్ సార్. అసలు ఆయన పొలిటీషియనో కాదో కూడా మాకైతే తెలియడంలే. నిజమైన పొలిటీషియన్ ఎప్పుడూ కూడా కష్టకాలంలో ఉన్నా కూడా కార్యకర్తకి బలాన్ని ఇచ్చేలాగా మాట్లాడతాడు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే ఉంది కాబట్టే జనసేన కార్యకర్తలందరూ కూడా మా పార్టీలోకి వస్తున్నారా రావట్లేదా అనేది వేరే విషయం సార్. ఇప్పుడైనా తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా లేరు, కానీ నిజం తెలుసుకుంటున్నారు ఎప్పటికీ ఈ యొక్క ఇదేనా అని చెప్పని. ఒక తన అన్నని ఇంతంత లావు మాటలు మాట్లాడుతుంటే సార్, అన్నని అంటున్నారేంటి సార్? తన కన్న తల్లిని మాట్లాడినప్పుడు వీళ్ళతో మింగిల్డ్ కానప్పుడేమో నా తల్లిని తిట్టావు లోకేష్, నిన్ను మీ నాన్నని మర్చిపోను, క్షమించను అని చెప్పని ఇంతలా గొంతేసుకుని పబ్లిక్ మీటింగ్ లో వచ్చినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయి మిలాఖత్ అయ్యి పాపం బయటకు వచ్చి ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తామని చెప్పి మరి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఏం జరుగుతున్నా కూడా, పార్టీకి ఏం జరుగుతున్నా, ఎక్కడ ఏ అన్యాయాలు జరుగుతున్నా నోరిప్పకుండా హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయిపోదాం, 15 సంవత్సరాలు కలిసి ఉందాం, చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయిపోదాం, 15 సంవత్సరాలు కలిసి ఉందాం. ఇది తప్ప
ఇంకేమన్నా ఉందా సార్? తల్లిని అంటేనే ఏం మాట్లాడకుండా అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి లైఫ్లో మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడో అవడో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు సార్. ఇప్పుడు అన్ననన్నారని, తల్లిని అన్నారని, లేకపోతే తననన్నారని, ఇంకోళ్ళని అన్నారని ఆయన గనక చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే ప్రయత్నం చేస్తే ఉన్న పోస్ట్ ఊడిపోతుందేమోనని ఆయన భయం సార్. మీరు అది గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే లేకపోతే ఇక్కడ ఏంటి సార్ ఎంత అయితే ఇక్కడ సరే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు కానీ టీడీపీ సోషల్ మీడియా పదే పదే ఒక ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అంటే గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటారు? సార్ వీళ్ళు కమల్ హాసన్ ని టార్గెట్ చేశారు సార్. కమల్ హాసన్ గారినే టార్గెట్ అవును. చేశారు. అంటే ఒక్క మాట చెప్తున్నాను సార్. న్యాయం ఎవరైనా మాట్లాడితే, మంచి ఎవరైనా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు మంచివి అని ఎవరైనా మాట్లాడారా, వాళ్ళు ఎటువంటి స్థాయిలనైనా సరే అతి దారుణంగా ట్రోల్ చేయడంలో నెంబర్ 1 ఐటీడీపీ. ఉచ్చం నీచం లేనిది ఐటీడీపీ. నేను చెప్తున్నాగా సార్, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. అసలు మీరు వాళ్ళ కమెంట్లు కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కానీ మీరు చూస్తే అసలు లకార మకార ప్రయోగాలు. నిజంగా ఎవరమైనా తల్లి తండ్రి ప్రేమకే తీపి గుర్తులుగా పుడతాం సార్. మరి వాళ్ళ పుటక అటువంటిది అవునో కాదో తెలియదు కానీ ఎంత దరిద్రంగా సార్, నిజంగా ఎంత దారుణంగా. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అసలు ఆ బూతులేంటో ఆ లోకమేంటో. ఏదైనా ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వం గురించి ఎవరైనా నిలదీస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి దాని మీద కమెంట్ చేయాలి సార్. తప్పు లేదు, రాజకీయంగా ఎవరైనా మాట్లాడచ్చు, తప్పే లేదు. లేకపోతే మీకు తెలుసా అమ్మా, మీరు చూసారా, ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఎవరైనా డిఫెండ్ చేయొచ్చు. కానీ అసలు వ్యక్తిత్వ హననాలు, పచ్చి బూతులు, అసలు వాళ్ళు ఇంకా అదేంటి ధైర్యం లేని వాళ్ళైతే ఎందులో కన్నా వెళ్ళి దూకేస్తారు కూడా. ఆ రకంగా అంత దారుణంగా. మరి ఇట్లాంటి అలవాట్లు, ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రం ఏ రకంగా వదిలిపెడతారు సార్? ఇప్పుడు ఎందుకంటే ఏదో అంటారు సార్, తిక్కలాంటి తిరణాలు తీసుకెళ్తే ఎక్కా దిగా సరిపోయిందని చెప్పని. ఇట్లాంటి తమ్ముడు ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? నిజంగా పౌరుషం ఉన్నటువంటి వ్యక్తి అయితే యాజ్ ఎ డిప్యూటీ సీఎం సార్, నేను డిప్యూటీ సీఎం అయితే అవ్వచ్చు, నా అన్న నాకు పెట్టినటువంటి భిక్ష సినీ ప్రపంచం నాకు, మీరు మన వాళ్ళని ఎందుకు మీరు ఆ రకంగా మా అన్న మీద ట్రోల్ చేయిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అడగలేడా సార్? ఈ ట్రోలింగ్స్ ఆపించలేడా? మా కళారంగాన్ని మనం కంపల్సరీ మనం ముందుకు తీసుకెళ్ళాలి కదా సార్, ఇది ఆలోచించండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలిగేటటువంటి సత్తా పవన్ కళ్యాణ్ గారికి లేదా? వింత చూస్తా ఉన్నాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమిలోనే ఉన్నాయి సార్. వీళ్ళల్లో వీళ్లే కొట్టుకుని చస్తారు. మీరు చూస్తా ఉండండి సార్, చిట్ట చివరికి కూటమి ఎట్టా భూస్థాపితం అవుతుందో, పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి గారిని హింసిస్తున్నటువంటి టీడీపీ ఎంత భూస్థాపితం అవుతుందో రానయ్యున్న రోజులే చెప్తాయి సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ.